కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. కాసేపట్లో శాసన మండలి సెక్రటరీని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. కాసేపట్లో శాసన మండలి సెక్రటరీని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో జగిత్యాల కాంగ్రెస్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు మరికొందరు ఎమ్మెల్యేలు వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారు. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైండ్రు, వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితం పొందలేని పరిస్థితులు కొంత వాళ్ళంతా బాధతో ఉన్నట్టు పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అగ్రనిచలు కృషి చేసి 4 దశాబ్దాల ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ముందుకు పడుతుంది. అంటే ఇప్పుడు శ్రీధర్బాబుతో మీరు మాట్లాడారు కదా, మీరు అంటే ఆయన సమ్మతించారా? ఎవరు సంతృప్తి అనేది కాదు, జరిగిన పరిణామాలపై ఏదైతుందో చర్చించడం జరిగింది. జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, చెప్పండి, జీవన్ రెడ్డి రాజీనామాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాణి, జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగలబోతుందని చెప్పుకోవాలి. కాసేపట్లో ఆయన హైదరాబాద్కి రానున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఆయన జగిత్యాల నుంచి బయలుదేరారు. కాసేపట్లో ఆయన అసెంబ్లీకి చేరుకుని అక్కడ శాసన మండలికి వెళ్ళి శాసన మండలి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనకు తన రాజీనామా లేఖని ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. అయితే నిన్న పొద్దంతా కూడా పెద్ద హైడ్రామా నడిచింది. మంత్రి వెళ్ళడం, ప్రభుత్వం విప్లు వెళ్ళడం, ఆయనతో మాట్లాడడం, బుజ్జగించడం, ఇదంతా జరిగింది. కానీ సాయంత్రానికి వచ్చేసరికి వాళ్ళు ఏ ఒక్క కన్క్లూజన్ కూడా ఇవ్వలేదు. ఆయనకు ఒక హామీ అంటూ ఏమి రాలేదు. కొత్త వాళ్ళని తీసుకున్నారు, వేరే పార్టీలను తీసుకున్నారు. మొన్నటి వరకు ఎవరి మీద అయితే ఆయన కొట్లాడిరో వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెట్టారు. అట్లాంటప్పుడు ఈయనకు ఒక పెద్ద పదవి కానీ మంత్రి పదవి అట్లా ఇచ్చే అవకాశం ఉంది. అట్లా ఇచ్చినప్పుడు నేను సాటిస్ఫై అవుతాను, నేను పార్టీలో కొనసాగుతాను అనే విధంగా ఆయన మాట్లాడినట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు కొందరు చెప్తున్నారు. కానీ పార్టీ నుంచి ప్రతినిధులుగా వెళ్ళినటువంటి శ్రీధర్ బాబు కానీ ప్రభుత్వ విప్లు కానీ ఈ విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. మీరు ఎంతసేపు మీరు పార్టీలో ఉండాలి, మీరు పార్టీకి పెద్ద దిక్కు, సీనియర్ నాయకుడు అని చెప్పారు తప్పితే ఎక్కడ కూడా మీకు పలానా పదవి ఇస్తాము, మళ్ళీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాము, ఇట్లాంటి విషయాలు ఏవి చెప్పలేదు ఆయనకు. జస్ట్ మీరు ఉండాలి, పార్టీకి పెద్ద దిక్కు, జిల్లాలో పార్టీకి ముఖ్య నాయకుడిగా ఉన్నారు మీరు, అటు ఉమ్మడి జిల్లాలో కావచ్చు, ఇప్పుడు జగిత్యాల జిల్లా తీసుకుంటే ఎక్కడ కానీ మీరు ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు, పార్టీకి ముఖ్యమైన వ్యక్తి కాబట్టి మీరు పార్టీలో కొనసాగాలని చెప్పారు తప్పితే ఎక్కడ కూడా కాంపన్సేటివ్ ఏంటిది అనేది కూడా ఆయనకి చెప్పలేదు వాళ్ళు.
మరి పార్టీ పెద్దలు ఏం చెప్పలేదా, లేకపోతే వీళ్ళు ఏదైనా దాచారా ఏది అనేది అర్థం కాని విషయం. ఎందుకంటే ఆయనకు కాంపన్సేషన్ ఏంటి, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పార్టీలో పెట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సంజయ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఆయన మీద గతంలో 2 సార్లు కొట్లాడారు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పార్టీలో పెట్టినప్పుడు, అటు పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఆయనకి ఏదో ఒక కాంపన్సేషన్ అనేది ఉండాలి. కానీ ఆ కాంపన్సేషన్ ఏది అనేది శ్రీధర్ బాబు క్లారిటీ ఇవ్వలేదు. నిన్న చాలాసేపు ఈ మంతనాలు జరిగినాయి, దాదాపు 1-2 గంటల దాకా 2-3 గంటలు వీళ్ళు శ్రీధర్ బాబు వీళ్ళంతా వాళ్ళ ఇంట్లో జగిత్యాలలో కూర్చొని మాట్లాడారు. సో అక్కడ ఏమి కూడా క్లారిటీ రాలేదు. దీంతో వాళ్ళు ఏం చేశారు, మాట్లాడేసి వెళ్ళిపోయారు. బట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చాలా కీలక డెసిషన్ తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేయాలి, పదవికి రాజీనామా చేయాలి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి అనే డెసిషన్కి వచ్చినట్టుగా తెలుస్తున్నది. దీనికోసం ఆయన ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక కాంగ్రెస్కి ఇబ్బంది ఏమొస్తున్నదంటే జీవన్ రెడ్డి ఒక్కరే కాదు ఇప్పుడు వచ్చేది హైదరాబాద్కి. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా వందలాది మంది వేలాది మంది హైదరాబాద్ వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. వచ్చి గాంధీ భవన్ను ముట్టడించే ప్రయత్నాల్లో ఉన్నారనే ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. సో ఒకవేళ వీళ్ళందరూ వచ్చి గాంధీ భవన్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అనుచరులు వచ్చి గాంధీ భవన్ను ముట్టడించడం, గాంధీ భవన్ మీద దాడి జరగడం లాంటి పరిస్థితి వస్తే ప్రభుత్వం పరువు ఏం కావాలి, అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పరువు ఏం కావాలి అనేది ఇప్పుడు పార్టీ ముఖ్య నేతలందరూ తలకాయ పట్టుకున్నారు. ఆల్రెడీ నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఇప్పుడు డైరెక్ట్గా ఆయన కాంటాక్ట్లో వచ్చినట్టయితే ఇప్పటివరకు ఏం సమాచారం లేదు. జీవన్ రెడ్డికి డైరెక్ట్లో కాంటాక్ట్లోకి వచ్చేది ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేదు. ఎంతసేపు ఆ జిల్లాకు సంబంధించినటువంటి శ్రీధర్ బాబు కావచ్చు, ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి ధర్మపురి ఎమ్మెల్యే కావచ్చు, ఇటు పెద్దపల్లి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళంతా వెళ్ళి కలుస్తున్నారు తప్పితే ప్రభుత్వం ముఖ్య నాయకులు ఎవరైతే పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కానీ, ఢిల్లీ పెద్దలు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు ఆయనతో డైరెక్ట్గా కాంటాక్ట్లోకి రాలేదు. ఎందుకంటే చాలా సీనియర్ నేత, దాదాపు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రిగా చేశారు గతంలో, జాతీయ నాయకులతో చాలా దగ్గర సంబంధాల వ్యక్తి. అట్లాంటి వ్యక్తి పార్టీ నుంచి నేను పోతాను అని బాధతో ఉన్న సమయంలో ఆయనకి ఎట్లాంటిది కూడా వీళ్ళు కాంపన్సేట్ చేయకుండా ఆయనను ఉంటే ఉండు వెళ్ళిపోతే వెళ్ళిపో అన్న రకంగా మాట్లాడారనేది ఇప్పుడు మాకు తెలుస్తున్న విషయం. అటు రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు ఎక్కడైతే ఈ విషయం మీద నిన్న ఢిల్లీలో వాళ్ళ మధ్యలో అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న లీడర్ల మధ్యలో చర్చ జరిగినప్పుడు ఉంటే ఉండనివ్వండి పోతే పోనివ్వండి అన్నట్టుగా ఆయన మాట్లాడారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, ఈ ప్రచారం అయితే జరుగుతున్నది. సో అక్కడ ఆయన అట్లా మాట్లాడడం, ఇక్కడ ఓన్లీ జిల్లాకు సంబంధించిన నాయకులు వచ్చారని బుజ్జగించడం, ఇదంతా నాకు అసలు ఇంత సీనియర్ లీడర్ని, నాకు పార్టీలో గౌరవం లేదు, అట్లాంటప్పుడు నేను ఎందుకు కొనసాగాలి, నేను వెళ్ళిపోతాను అనే కాన్సెప్ట్లోనే ఆయన ఉన్నారని తెలుస్తున్నది. సో అందుకే రాజీనామా చేయడానికి వస్తున్నారు, గాంధీ భవన్ ముట్టడించబోతున్నారు అని కూడా చెప్తున్నారు. సో ఇది పెద్ద తలకాయ నొప్పి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి వచ్చి పార్టీ ఆఫీస్ ముంగట కూర్చొని గొడవ చేస్తే ప్రభుత్వం పరుగు పోతుంది. సో దీని గురించి కూడా మరి ఎందుకు వాళ్ళు పార్టీ పెద్దలు ఎవరు దీని మీద పెద్దగా ఆలోచించినట్టుగా అనిపిస్తలేదు. వాళ్ళైతే ఒకటే స్టాండ్ మీద ఉన్నారంట, ఆయనతో పెద్దగా మనకు ఉపయోగం లేదన్న విధంగానే వీళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే. సో ఇది ఎంతవరకు వెళ్తుంది? జీవన్ రెడ్డి అసెంబ్లీ వరకు వచ్చి మండలికి వెళ్ళి సెక్రటరీని కలిసి వెనక్కి వెళ్ళిపోతారా, లేకుంటే అక్కడ నుంచి గాంధీ భవన్ వరకు వెళ్ళి అక్కడ గాంధీ భవన్ ధర్నా చేస్తారా? ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి గాంధీ భవన్ దాకా వెళ్ళడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, అక్కడ నుంచి 4 అడుగులు వేస్తే గాంధీ భవన్ వస్తుంది. సో ఇప్పుడు సెక్యూరిటీ రీజన్ కూడా వస్తుంది. వీళ్ళు ఒకవేళ గాంధీ భవన్ దగ్గర వెళ్ళి గొడవ చేస్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా వీళ్ళు చేస్తారు, దీన్ని ఎట్లా అణచివేస్తారు, జీవన్ రెడ్డిని ఎట్లా దారికి తీసుకొస్తారు ఇప్పుడు అనేది పెద్ద సమస్య ఉన్నది. సో నెక్స్ట్ ఆయన ఎక్కడికి పోతారు, జీవన్ రెడ్డి ఎక్కడికి పోతారు? ఇప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే నెక్స్ట్ ఆయన ఏ పార్టీకి పోతారు అనేది ఇంకొక చర్చ. ఆయన బీజేపీలోకి పోతారు అనేది ఒక ప్రచారం అయితే నిన్నటి నుంచి బలంగా జరుగుతున్నది. ఎందుకంటే బీజేపీలో ఉన్న వాళ్ళతో ఇప్పుడు అక్కడ నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కావచ్చు, మిగతా లీడర్లు కావచ్చు, వాళ్ళతో ఆయనకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో బీజేపీలకు వెళ్తే నెక్స్ట్ ఏంటి, వాళ్ళు ఏమైనా పదవులు ఇస్తారా? లేదు అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారు కాబట్టి బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు ఈ మధ్యకాలంలో బీజేపీ ఇక్కడ మన తెలంగాణ విషయానికి వస్తే తీసుకున్నప్పుడు లీడర్లతో రాజీనామాలు చేయించి పార్టీలో చేర్చుకున్నారు చాలా వరకు. ఒకవేళ చేరిన తర్వాత అయినా వాళ్ళు రాజీనామాలు చేశారు, రాజీనామాలు చేసి బీజేపీలో చేరి తర్వాత మళ్ళీ ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు. రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఇట్లా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఈయన కూడా అందుకే రాజీనామా చేస్తున్నారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పోయి బీజేపీలో చేరుతారనే ప్రచారం ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక 6 నెలలు మాత్రమే ఈయనకి ఎమ్మెల్సీ పదవి ఉన్నది. ఇంకా 6 నెలల్లో ఆ పదవి కాలం అయిపోతుంది. 6 నెలల తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరగబోతున్నది. కరీంనగర్ ఆ పార్లమెంట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నిక జరగబోతున్నది.
సో ఈ సినిమా అంతా కూడా దానికోసం అని చెప్పే ప్రచారం కూడా ఇంకోటి జరుగుతూ ఉన్నది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతున్నది. సో పార్టీ నన్ను పక్కన పెట్టిందనే ఒక ప్రచారం, ఒక సింపతి జరిగితే పార్టీకి పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో చేరకుండా సింగిల్గా ఇండిపెండెంట్గా ఉండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉమ్మడి జిల్లాలో కావచ్చు, పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో ఆ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వచ్చే 3 జిల్లాల పరిధిలో ఆయన తన పవర్ చూయించుకొని ఆల్రెడీ తనకున్న పేరుని వాడుకొని అప్పుడు ఎలక్షన్లో పోటీ చేసి గెలిచే ఆలోచనలో భాగంగానే ఈ డ్రామా చేస్తున్నారు, ఈ డ్రామా అంతా నడిపిస్తున్నారు, నేటి నుంచి సినిమా అనే ప్రచారం కూడా ఉన్నది. ఒకవేళ నిజంగానే రాజీనామా చేయాలనుకుంటే 2 వ్యక్తులను తీసుకొచ్చినప్పుడు, పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చినప్పుడు మాట్లాడారు, ఆయన ఓపెన్గా ప్రెస్ మీట్లోనే చెప్పారు. తర్వాత సంజయ్ వచ్చినప్పుడు కూడా మాట్లాడారు. సో నిన్న పొద్దున నుంచి సినిమా స్టార్ట్ అయిపోయింది. ఆయన అలగడం, ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ లీడర్లు అక్కడికి వెళ్ళి మాట్లాడడం, బుజ్జగించడం, ఈ సినిమా అంతా నడుస్తున్నది నిన్నటి నుంచి. సో ఆయన అప్పుడే రాజీనామా చేసేస్తే ఇట్లాంటి అనుమానాలు రాకపోతుండే. కానీ ఇంత సినిమా నడవడం, శ్రీధర్ బాబు వెళ్ళి మాట్లాడడం, ఈ వ్యవస్థ అంతా జరుగుతూ ఉండడం, ఈ క్రమంలో ఆయన రాజీనామాకు మళ్ళీ ఫైనల్గా రాజీనామా చేస్తానని నిర్ణయం తీసుకోవడం, అది కూడా పార్టీ కంటే ముందుగా పదవికి రాజీనామా చేస్తున్నారు. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తితో ఉంటే ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇవ్వాలి. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇవ్వట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. అంటే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఫస్ట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారు. అంటే మరి పార్టీలోనే కొనసాగుతారా, లేకుంటే పార్టీలో రాజీనామా చేయకుండా ఇండిపెండెంట్గా ఉంటారా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్గా ఉంది. సో కాసేపట్లో ఆయన రానున్నారు, మండలికి వచ్చి రాజీనామా లేఖనైతే ఇవ్వనాడు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.